నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వర్షాలు ఉధృతంగా కురిశాయి. చలి, వర్షాల వల్ల కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. అధికారులు, వైద్యులు కూడా తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్-19 వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? వాటి వివరాలు తెలియజేస్తారా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొదట్లో 1-2 కేసులు నమోదైనట్టుగా క్రమంగా పెరుగుకుంటూ 50 నుంచి 100 వరకు కూడా చేరుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల జిల్లా ప్రజలు కూడా కొద్దిగా చైతన్యం, అవేర్నెస్ వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువ చేయడం వల్ల కూడా కొంతవరకు కోవిడ్ తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 62,000 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 52,000 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కాగా 10,000 RT-PCR టెస్టులు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 10,000 మంది వరకు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిలో 9,250 మంది వరకు పూర్తిగా కోలుకుని క్షేమంగా ఉన్నారు. ఒక 750 మంది మాత్రం ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో కొద్దిగా చికిత్స తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 107 మంది మృతి చెందారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయా? ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు? ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? వివరించండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మొదటి నుంచి కూడా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు నిర్ణయించారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1-2 రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 224 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత సంవత్సరం చూసుకుంటే జిల్లాలో దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే ఈసారి వర్షాలు పుష్కలంగా కురడంతో పాటు ఈ కాలుష్య నీళ్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఎక్కువగా వరి పంటపై పూర్తి దృష్టి సారించారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 3,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే విధంగా అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కమ్యూనిటీ పోలీస్ విభాగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది కదా, మరి అక్కడ పోలీసు శాఖ ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తోంది? కమ్యూనిటీ పోలీస్ విధానంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానం నిలిచింది. అయితే జిల్లాలో మొత్తం 13 పోలీస్ స్టేషన్లు ఉండగా ఈ 13 పోలీస్ స్టేషన్లో ఒక సత్ప్రవర్తనతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ రాహుల్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ పోలీసులకు ప్రజలకు మధ్య ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మధ్య ప్రతి ఒక్క పనులు సులువుగా సాగుతున్నాయి. వారంలో ఒక రోజు పోలీస్ శాఖ తరఫున ప్రజా దివసాన్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క సమస్యలు వీళ్ళు ఎప్పటికప్పుడు పరిష్కరించడం, దాంతో పాటు మహిళలకు రక్షణ కల్పించడం, ప్రత్యేక చర్యలు తీసుకోవడము, నేను ఇష్టం అని కాంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయడము, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ అవగాహన, ఈ డైల్ 100 ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి బాల్య వివాహాలు అరికట్టడము, మూఢనమ్మకాలు, విద్యార్థుల చదువు పైన అంటరానితనం, సోషల్ మీడియా, ఈ అన్ని కార్యక్రమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ప్రజల్లో పోలీసుల పైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆర్థికంగా ఇబ్బంది పడితే కొంత ఆర్థిక సాయం చేయడం కూడా వారి యొక్క మానవతా దృక్పథానికి కారణం. అంతా పరిశీలన తీసుకున్న అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాను కమ్యూనిటీ పోలీసు విధానంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలపైన వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టింది? వివరించండి. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటికి అనుబంధంగా కూడా సబ్ సెంటర్లు కూడా ఉన్నాయి. వీటిలో వైద్య సేవలు మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతులు కల్పించడము, అభివృద్ధి దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య శాఖ ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది. కోవిడ్-19 దృష్ట్యా బతుకమ్మ, దసరా పండుగలు ఎలా జరిగాయి? ప్రభుత్వం విధించిన నిబంధనలతో ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవాలనడంతో ప్రజలు కూడా కొంత సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ వ్యాధి అనేది సాధ్యమైనంత వరకు తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా ప్రజలు కూడా తమకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ప్రధాన ఆలయంలో దసరా ఉత్సవాలను 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో 9 రోజులు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ వీరికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధనలు పాటించి సంతోషంగా పండుగను జరుపుకున్నారు. అదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, భారీ వర్షాలు, ధాన్యం కొనుగోళ్లు, పండుగల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి సంపత్ కుమార్ గారు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.